తెలుగు రాష్ట్రాల జలజగడం ఢిల్లీకి చేరింది. ఏపీ తెలంగాణ సీఎంలతో భేటీ ఏర్పాటు చేసింది కేంద్రం. మరి ఈసారైనా గోదావరి కృష్ణా జలాల లెక్కలు తేలేనా? బనకచెర్ల భవిష్యత్ ఎలా ఉండబోతోంది? బేసిన్లు భేషజాలకు పోకుండా చర్చిస్తారా అనేది తెలుగు రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తెలంగాణ గుంపు మేస్త్రేమో బనకచెర్ల సాకు చూపెడుతూ తన గురువైన చంద్రబాబుకు మన జలాలను తాకట్టు పెట్టే ఎత్తుగడ వేస్తున్నాడు. పిలుపు కేంద్రానిది, ఎజెండా చంద్రబాబుది అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. చర్చ జలజగడాలపైనే అంటున్న బనకచెర్లపైనే లోపాయకారి ఒప్పందం జరిగేలా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనిలో పనిగా నదుల అనుసంధానం అంశాన్ని కేంద్రం తెరపైకి తెచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇచ్చంపల్లి నాగార్జునసాగర్ లింక్ ద్వారా గోదావరి కావేరీ నదుల అనుసంధానానికి స్కెచ్ వేస్తున్నట్లు జలవనరుల నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే కాళేశ్వరానికి ముప్పు తప్పదని నీటిపారుదల రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ అందిస్తారు. సూరజ్, రెండు తెలుగు రాష్ట్రాల నీటి వాటాల అంశం అయితే ఇప్పుడు హస్తినకు చేరింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో ఢిల్లీ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల నీటి వ్యవహారాలపైన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రితో ప్రత్యేక సమావేశం కొనసాగుతుందని చెప్పేసి కేంద్రం ప్రకటించిన విషయం తెలిస్తే, అయితే జలశక్తి శాఖ మంత్రి టిఆర్ పాటిల్ నేతృత్వంలో ఈ భేటీ జరుగుతుంది. కేంద్రం నుంచి జలశక్తి శాఖ కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ, జలసంఘం అధికారులు కూడా హాజరయ్యారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో పాటుగా రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు, అలాగే రెండు రాష్ట్రాల సిఎస్లు, నీటిపారుదల శాఖ కార్యదర్శులు, ఇంజనీర్లు, అలాగే నీటిపారుదల శాఖకు సలహాదారులుగా ఉన్న అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. అయితే ప్రధానంగా ఇక్కడ అభ్యంతరం ఏంటంటే, దీన్ని అపెక్స్ కౌన్సిల్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉండింది. ఎందుకంటే జల వివాదాల పరిష్కారం కోసము కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నేతృత్వంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సభ్యులుగా ఈ అపెక్స్ కౌన్సిల్ ఏర్పడిన విషయం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట ప్రకారం జరిగిన విషయం తెలిస్తే, ఈ నేపథ్యంలో ఇంత పెద్ద సమావేశం ఢిల్లీ స్థాయిలో జరుగుతుంటే, అది జల వివాదాల పరిష్కారం కోసం జరుగుతుంటే, దీనికి అపెక్స్ కౌన్సిల్ హోదా ఇవ్వకపోవడం, దానికి అధికారికంగా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అని ప్రకటించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది అని చెప్పేసి తెలంగాణ జలరంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇందులో కేవలం బనకచెర్ల సింగిల్ పాయింట్ ఎజెండాగా ఆంధ్రప్రదేశ్ వాదిస్తున్న పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా కీలక సమాచారం కొంత బయటకు వచ్చింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు లక్ష్యాల ప్రభావాన్ని వివరించేలా సమగ్ర నివేదిక ఏపీ తరఫున ఇవ్వనున్నట్టుగా సమాచారం అవుతోంది. సముద్రంలో వృధాగా కలిసే జలాలను మాత్రమే ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగించుకుంటామని చెప్పేసి కూడా మరొకసారి ఏపీ ప్రభుత్వం ఈ సమావేశంలో వాదించే అవకాశాలు కనిపిస్తాయి. ఇక గోదావరి నదిలో 100 ఏళ్ల సరాసరి ప్రవాహాల గణాంకాలు కూడా ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో నివేదించే అవకాశాలు కనిపిస్తాయి. ఈ ప్రాజెక్టు ద్వారా గరిష్టంగా 200 టీఎంసీ మాత్రమే తరలిస్తామని, ఎగువ రాష్ట్రాలకు ఇలాంటి నష్టం ఉండబోదనే ఒక అడ్డగోలు వాదనను కూడా మరొకసారి వినిపించే ప్రయత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసే అవకాశాలు లేకపోలేదని చెప్పేసి కూడా ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం తెలుస్తుంది. గడిచిన 11 ఏళ్లలో తెలంగాణలో నిర్మించిన ఏ ఒక్క ప్రాజెక్టుకు ఏపీ అభ్యంతరం చేపట్టలేదన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు మరొకసారి ఇవాళ అక్కడ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలో తెలియజేయనున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అంటే మొదటి నుంచి కూడా ఏదైతే అడ్డగోలు వాదనలు వినిపిస్తున్నారో, ఇవాళ అధికారికంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో కూడా అదే అడ్డగోలు వాదన చంద్రబాబు నాయుడు వినిపించబోతున్నాడు. మరి రేవంత్ రెడ్డి ఎట్లా స్పందిస్తారన్న దానికి సంబంధించి కూడా అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే ఒకటే పట్టు మీద, సింగిల్ పాయింట్ ఎజెండా మీద చంద్రబాబు నాయుడు ఈ మీటింగ్ కు ఢిల్లీకి వెళ్ళిన విషయం తెలిసింది. అసలు ఈ మీటింగ్ మొత్తం ఆర్గనైజ్ చేయించింది కూడా చంద్రబాబు నాయుడు అనే ఒక ఆరోపణ వెలువెత్తుంది. చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకే, అంటే ఎన్డీఏలో భాగస్వామిగా టీడీపీ ఉన్న విషయం తెలిస్తే, భాగస్వామ్య పార్టీగా చంద్రబాబు నాయుడు ఈ మీటింగ్ ను ఒత్తిడి చేసి, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేసి మీటింగ్ ను నిర్వహించేలా చేశారని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రయోజనాలను ఏ మేరకు తెలంగాణ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలాగే ఇతర అధికార గణం అక్కడ వినిపించగలుగుతారు అనే దానికి సంబంధించిన అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే కనుక బనకచెర్లకు వయబిలిటీ లేదని చెప్పేసి జలరంగ నిపుణులు చాలా స్పష్టంగా తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా తెలంగాణకు సంబంధించిన జలరంగ నిపుణుడు వెదిర శ్రీరామ్ కూడా ఈ బనకచెర్ల ప్రాజెక్టు వయబిలిటీ లేదు, అసలు ల్యాండ్ ఆఫ్ లా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతించదని చెప్పేసి కూడా కరాఖండ్గా తేల్చి చెప్పిన విషయం మనం చూసే ఉన్నాం. మరోవైపు
ఏవైతే సముద్రంలో వృధాగా కలుస్తున్నాయి వరద జలాలు అని అంటున్నారో ఆ వరద జలాలు అన్న పదానికి అసలు అర్థమే లేదు. ఇప్పటి వరకు కేంద్ర జల సంఘం కావచ్చు లేదా ఇతరత్ర నీటిపారుదల రంగానికి సంబంధించిన పదజాలంలో ఈ వరద జలాలు అనే కాన్సెప్ట్ లేదు. వరద జలాలు అనేవి ఎప్పటి కూడా శాశ్వతంగా ఉండవు. ఒకవేళ ఇప్పటి వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలకు కేటాయించిన నీటి వాటర్లను కనుక సంపూర్ణంగా ఆయా రాష్ట్రాలు వినియోగించుకుంటే కనుక అసలు మిగులు జలాలు కానీ లేదా వరద జలాలు కానీ అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు. సముద్రంలో వృధాగా కలిసిపోయే నీటి శాతం పూర్తిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈ వరద జలాలు అనేది కేవలం ఊహాజనితమైన ఒక వ్యవహారం మాత్రమే అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరి ఊహాజనితమైన ఈ వరద జలాలు అనే కాన్సెప్ట్ మీద బనకచెర్ల ప్రాజెక్ట్ కడతామని అనడం కూడా పూర్తిగా మూర్ఖత్వం అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఒకటే పట్టు మీద ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఇప్పటికే ఈ మీటింగ్ ను వాకౌట్ చేస్తామని చెప్పేసి ఒక లీక్ ఇచ్చిన పరిస్థితి. అలాగే అసలు ఢిల్లీలో జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి హాజరు కావని చెప్పేసి ముందుగా ప్రకటించి ఆ తర్వాత మళ్ళీ మాట మార్చి ఇవాళ సమావేశానికి హాజరవుతున్నారు. ముందుగా సమావేశం నుంచి వాకౌట్ చేసి బయటకు వస్తాము, బనకచెర్ల సింగిల్ పాయింట్ ఎజెండాగా ఉంటే కనుక మేము ఆ సమావేశంలో పాలు పంచుకోబోమని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత మళ్ళీ మాట మార్చి ఇప్పుడు ఆ సమావేశంలో కూర్చోవడం, ఆ సమావేశం అంతా కూడా బనకచెర్ల ప్రాజెక్టు చుట్టే తిరుగుతుండడం పైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పనుగా కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానం ప్రక్రియను కూడా ఈ సందర్భంగా చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా మనకంటున్న సమాచారం పట్టుతుంది. ఎందుకంటే బనకచెర్లకు ప్రత్యామ్నాయంగా ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం చూపించే అవకాశాలు లేకపోలేదు. ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింక్ ప్రాజెక్టు ద్వారా ఇటు గోదావరి కావేరి నదుల అనుసంధానానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇరు రాష్ట్రాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఒప్పించే ప్రయత్నాలు కూడా చేయకపోదనే ఒక వాదన కూడా బలంగా వినిపిస్తుంది. ఒకవేళ ఇచ్చంపల్లి దగ్గర ఆ ప్రాజెక్టు నిర్మిస్తే కనుక దీనిపైన తెలంగాణ మేధావులకు కానీ తెలంగాణ జలరంగం నిపుణులకు కానీ అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది పూర్తిగా కుట్రపూరితం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ 100 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో 100 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్లో కనుక ఈ ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు కంటే ఖచ్చితంగా ఒక 10-15 కిలోమీటర్లు కూడా డిస్టెన్స్ లో కాళేశ్వరం ప్రాజెక్టు లేదా మేడిగడ్డ బ్యారేజ్ ఉంటుంది. అక్కడి వరకు కూడా నీళ్లు తన్నే అవకాశాలు ఉంటాయి. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక కేవలం 70-80 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ పైన అటు సమ్మక్క సారక్క బ్యారేజ్ కూడా మునిగిపోయే అవకాశాలు ఉంటాయి. కనుక ఈ రెండు కూడా నిర్వీర్యం అయిపోతాయి. ఇక మేడిగడ్డ ఒకసారి నిర్వీర్యం అయితే కనుక అది పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ వంటి మేడిగడ్డ పూర్తిగా నీళ్లలో మునిగిపోతే కనుక అది నిర్వీర్యం అయితే కనుక కాళేశ్వరం మొత్తంగా నిర్వీర్యమైనట్టే అని చెప్పేసి కూడా జలరంగ నిపుణులు విశ్లేషిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కుట్రపూరితంగా కావాలని ఈ ఇచ్చంపల్లి ప్రాజెక్టును తెరపైకి తెస్తున్నాయి. ఇచ్చంపల్లి ప్రాజెక్టు కనుక రియలైజ్ అయితే పూర్తిగా తెలంగాణకు నష్టదాయకమన్న వాదనలు కూడా చాలా బలంగా వినిపిస్తాయి. రెండు రాష్ట్రాలు కుమ్మక్కయ్యే ఈ కుట్రకు తెరలేపాయని చెప్పేసి కూడా అది కూడా ఇవాళ అపెక్స్ కౌన్సిల్ గా ప్రకటించాల్సిన ఈ మీటింగ్ ను అందుకు తగ్గట్టుగా నిర్వహించకపోవడం, మరి దీనికి సంబంధించిన మినిట్స్ ను బయటకు ఇస్తారా లేకుంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే అది వినాలా అన్న దానికి సంబంధించిన సందేహాలు కూడా వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో ఢిల్లీలో ఇవాళ ఈ కీలక భేటీ జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సూరజ్. తెలుగు రాష్ట్రాల నీటి వాటాల అంశమైతే హస్తినకు చేరింది. ఏపీ తెలంగాణ సీఎంలతో ఢిల్లీ పెద్దలైతే భేటీ అయ్యారు. చంద్రబాబుతో లోపాయికారి ఒప్పందానికి రేవంత్ రెడ్డి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈసారి పిలుపు కేంద్రానిది, ఎజెండా చంద్రబాబుది అనేసి అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింక్ ద్వారా గోదావరి కావేరి నదుల సంగమానికైతే స్కెచ్ వేసినట్లు జలవనరుల నిపుణులైతే చెప్తున్నారు. అదే ఒకవేళ జరిగితే కాళేశ్వరానికి ముప్పే అంటున్నారు నీటిపారుదల రంగ నిపుణులు.